హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు థైరాయిడ్ రిపోర్ట్ ఎలా చూడాలో తెలుసుకుందామండి. నేనైతే మీకు T4, TSH, T3 కూడా ఉంటదండి. T3 అనేది రెగ్యులర్‌గా ఎళ్ళే వాళ్ళకి చేయరు. నేను రెగ్యులర్‌గా ఎళ్ళేవాళ్ళు రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలో నేనొకసారయితే మీకు చూపిస్తున్నానండి. T4 ఆ పై లైన్ వచ్చేసి T4 అండి. 5.1 నుంచి 14.1 ఈ మధ్యలో అయితే T4 ఉండాలండి. T4 ఇక్కడ 12.73 ఉంది నాకైతే. TSH టీఎస్హెచ్ వచ్చేదైతే ఎంత ఉండాలంటే చూపిస్తానండి మీకు. 0.27 నుంచి మనకి 4.20 వరకు అయితే ఉండాలండి. ఇక్కడ 0.513 ఉంది. అంటే చాలా లోకి వెళ్ళిపోయింది. 0 లోకి వెళ్ళిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, 0.27 నుంచి 4.20 మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ ఎంత వెళ్ళిపోయిందండి, మైనస్లోకి అయితే మనకి వెళ్ళిపోయింది. అంత అయితే వెళ్ళకూడదండి. ఇది నార్మల్గా అయితే లేదు, అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి థైరాయిడ్ స్కాన్ ద్వారా కూడా మన పర్సంటేజ్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు. ఇది థైరాయిడ్ గ్లెండ్ అండి. మనకి స్కాన్ తీయడం వల్ల ఈ థైరాయిడ్ గ్లెండ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదిగోండి, నెక్ దగ్గర బటర్ఫ్లై షేప్లో అయితే ఈ గ్లెండ్ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ థైరాయిడ్ గ్లెండ్. ఇది థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కొంతమందికి బాడీ మొత్తం థైరాయిడ్ హార్మోన్ బాడీ స్కాన్ ద్వారా కనిపిస్తుందండి, తీస్తారు. నాకైతే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను రిపోర్ట్లో 17.9 ఉందండి. అంత పర్సంటేజ్. నార్మల్ అయితే 1/4 ఉండాలండి. మెయిన్ థైరాయిడ్ అంటే ఎక్కువగా, అంటే బాగా ఎక్కువగా ఉందంటే 20 దాటితేనే, 20% దాటితేనే ఎక్కువగా ఉన్నట్టు. ఇప్పుడు మనకైతే నార్మల్గా ఉంది. అంటే నార్మల్ కాదు, అలానే హై కాదు, మామూలు థైరాయిడ్ ఉందంతే. దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఇది వచ్చేసి గామా కెమెరా అండి. దీని మీద అయితే నాకు నెక్ స్కాన్ అయితే తీశారు. ఈ నెక్ స్కాన్ తీయడం వల్ల ఇదిగోండి ఈ గ్లెండ్ అనేది అయితే మనకి కనిపించింది. నాకు ఈ గ్లెండ్ చూపించారు, మీకు ఇలా ఉందని చెప్పేసి. నేను రీసెంట్గా తీసుకున్న రిపోర్ట్ అండి ఇది. ఇక్కడ కూడా నాకు TSH బాగా హైకి వెళ్ళిపోయిందండి. 10.56కి వెళ్ళిపోయింది. పోయినసారి చూసారు కదా, చాలా లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే చాలా హైకి వెళ్ళిపోయింది. నేను దీనివల్ల 150 ట్యాబ్లెట్, అంటే 150 mg ట్యాబ్లెట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్లీ. ఇది మార్నింగ్ లేవంగానే బ్రష్ చేయంగానే వేసేసుకుంటానండి. టిఫిన్ తినడానికి హాఫ్ అన్ అవర్ ముందైతే దీన్ని వేసుకుంటాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.